బీటెక్ లో లక్షల మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, కానీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి కొంతమందికి మాత్రమే టాప్ కంపెనీస్ లో ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్ వస్తాయి. వాళ్ళందరూ క్లాస్ టాపర్స్ అంటే అస్సలు కాదు. మరి వాళ్ళెవరో ఆలోచిస్తున్నారా? వాళ్ళే ఆల్ఫా స్టూడెంట్స్. To get a record package of 2.5 crore. ఇంటర్న్ గా 72,30,000 రూపాయల ప్యాకేజీ అందుకుంటోంది. ముగ్గురు విద్యార్థులు 50 లక్షల రూపాయలకు ఆఫర్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్లేస్మెంట్స్ లో టాప్ కంపెనీస్ ఎక్కువగా చూస్ చేసుకునేది ఈ ఆల్ఫా స్టూడెంట్స్ నే. అసలు ఆల్ఫా స్టూడెంట్ అంటే ఎవరు? ఆల్ఫా స్టూడెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఆల్ఫా స్టూడెంట్ అవ్వచ్చా? ఇలా ఈ వీడియోలో మిమ్మల్ని మీరే ఆల్ఫా స్టూడెంట్ గా అవ్వడానికి కంప్లీట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఎవరైనా ఆల్రెడీ ఆల్ఫా స్టూడెంట్ క్వాలిటీస్ ఉన్నాయనిపిస్తే కామెంట్స్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఆల్ఫా స్టూడెంట్ అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్ లేదా క్లాస్ టాపర్ అని అనుకుంటారు, కానీ అస్సలు కాదు. ఆల్ఫా స్టూడెంట్ అంటే డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్, ప్రతిరోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకునే స్టూడెంట్. మీరు ఇప్పుడు నేను చెప్పే క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే కాలేజ్ లో మిగిలిన స్టూడెంట్స్ కన్నా ఈజీగా స్టాండ్ అవుట్ అవుతారు. ఆల్ఫా స్టూడెంట్ కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? లెర్నింగ్ మైండ్ సెట్. కాలేజ్ సిలబస్ తో ఆగిపోవద్దు. డైలీ 1 or 2 hours మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ లో స్కిల్స్ నేర్చుకోండి. కోడింగ్ అయినా, ఏఐ అయినా, ఫోటోగ్రఫీ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా, కాంటెంట్ క్రియేషన్ అయినా, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుని ప్రాజెక్ట్ చేయండి. వీటిని ఎగ్జామ్స్ కోసం కాదు, మీ కెరియర్ కోసం నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ కోడింగ్ నేర్చుకున్న స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి ఒక బేసిక్ వెబ్సైట్ ఆర్ యాప్ బిల్డ్ చేస్తే అదే లెర్నింగ్ మైండ్ సెట్. సెకండ్ క్వాలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ ఒక్కటే సరిపోవు. ఇంగ్లీష్ లో కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడడం, ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, టీమ్ తో కమ్యూనికేట్ చేయడం నేర్చుకోండి. మీ నాలెడ్జ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. థర్డ్ క్వాలిటీ టెక్నాలజీని స్మార్ట్ గా యూజ్ చేయడం. ఫోన్ ని రీల్స్ కోసం మాత్రమే యూజ్ చేయొద్దు. చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ ఇలాంటి ఏఐ టూల్స్ ని మీ లెర్నింగ్ కోసం యూజ్ చేయండి. గిట్ హబ్, విఎస్ కోడ్, క్యాన్వా లాంటి టూల్స్ ని డైలీగా యూజ్ చేస్తే మీ ప్రొడక్టివిటీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఫోర్త్ క్వాలిటీ నెట్వర్కింగ్. ఫస్ట్ ఇయర్ నుంచే సీనియర్స్, ప్రొఫెసర్స్, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ తో కనెక్ట్ అవ్వండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. హ్యాకథాన్స్, వర్క్ షాప్, టెక్ ఈవెంట్స్ అటెండ్ అవ్వండి. ఫిఫ్త్ క్వాలిటీ కన్సిస్టెన్సీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. డైలీ 1 or 2 hours కన్సిస్టెంట్ గా స్పెండ్ చేస్తే చాలు. రోజు 1% అయినా ఇంప్రూవ్ అవుతారు. అలానే 4 years తర్వాత మీకు హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సిక్స్త్ క్వాలిటీ ఏంటంటే హెల్త్ అండ్ డిసిప్లిన్. హెల్దీ బాడీ లేకపోతే లాంగ్ టర్మ్ గా పర్ఫార్మ్ చేయలేరు. సో ప్రాపర్ స్లీప్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ ఫుడ్, టైం మేనేజ్మెంట్, ఫోన్ అడిక్షన్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక ఆల్ఫా స్టూడెంట్ లైఫ్ లో కంపల్సరీ హ్యాబిట్స్. జస్ట్ ఇమాజిన్, బీటెక్ ఫస్ట్ ఇయర్ డే 1 నుంచే ఈ హ్యాబిట్స్ ని ఫాలో అయితే ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా టాప్ 1% లా స్టాండర్డ్ అవుతారు. దిస్ ఈస్ ద వీడియో అబౌట్ బికమింగ్ ఆల్ఫా స్టూడెంట్ ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఈ వీడియో నిజంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం పరీక్ష టీవీ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.